రే వాసు, ఏంట్రా ఇదేనా రావడం? అన్నా ఏంట్రా ఈ మధ్య కనపడట్లేదు? ఓ అదే అన్న, మొన్ననే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందన్న. కొంచెం బిజీ అన్న, అంతే. వారిని సాఫ్ట్వేరా? ఎంత ఇస్తారా నెలకి? ప్రస్తుతం అయితే 30 ఇస్తున్నారన్న, మునుపోని పెంచుతారంట వాళ్ళే. బాబాయ్, మా వాసుగాడు గొప్పడైపోయాడు. 30,000 అంట నెలకి. సరేగానన్నా, మన అభిగాడు కనబడట్లేదు. ఎక్కడున్నాడు? జాబ్ చేస్తున్నాడా? వాడా 2 నెలల పట్టణంలో జాబ్ చేశారా, పీకేశారేమో, ఇంటికి వచ్చేసాడు. అవునా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు వాడు? వాడా రోడ్ల మీద పోయి కుక్కల్ని, పందుల్ని, పిట్టల్ని ఫోటో తీసుకుంటుంటారా. పైసా ఆదాయం లేదు కానీ రోడ్ల మడిబడి తిరుగుతూ ఉంటాడు. అలా మా నాన్నకు భారం కాకపోతే. ఎవరయ్యా? అదే బాబాయ్, మన పద్మ కొడుకు. ఊర్లో రోజు కెమెరా పట్టుకొని తిరుగుతా ఉంటాడు. ఆడేనా? పని పాట లేకుండా అదేదో వైల్డ్ ఫోటోగ్రఫీ అంట. రోజు పిట్టల్ని, పందుల్ని ఫోటో తీసుకుంటుంటాడు. పైసా పని లేదు కానీ ఫోటోగ్రఫీ, ఫోటోలంట. అడుగురా, మాటల్లోనే వచ్చాడు. అరే ఇటారా అభి. చెప్పన్నా. ఏడు వేస్తున్నావు? బయటికి వెళ్ళి వస్తున్నాను. యారా, కుక్కల పందులు ఏం దొరకలేదా? రోడ్డు మీద పడ్డావు ఈరోజు. అది ఎవరికి కావాలి? అమ్మ నాన్నకి భారం కాకపోతే పట్నం వెళ్ళి ఏదో ఒక జాబ్ చూసుకోక ఎందుకురా ఈ దిక్కుమాలని కెమెరా పట్టుకుని ఊరికా తిరుగుతా ఉంటావు? అన్న చెప్పింది నిజమేరా, అది వచ్చే జాబ్లో పెట్టేస్తా. అమ్మ నాన్నకి భారం కాకపోతే ఎప్పుడు ఆ దిక్కుమాల కెమెరా పట్టుకునే తిరుగు. ఓ అన్నా, ఒకటి చెప్తా, ఏమనుకోకు. ఒకటి కింద పని చేసేంత కాలం కూలీలవుతాం తప్ప యజమానులు అవ్వలేమన్నా. అన్న ఇందాకేదో అన్నా, పట్నం జాబ్ అది ఇదని. నువ్వు అనుకున్నట్టే నేను 30-40 వేలు సంపాదించవచ్చు, కానీ అది నాకు ఆనందాన్ని ఇవ్వలేదు. నాకు నచ్చిన పనిలోనే నాకు ఆనందం దొరుకుతుందన్న. ఇందులో నాకు 10 రూపాయలు వచ్చినా 1,00,000 రూపాయలతో సమానం. అన్నా, మీకు ఇది కెమెరా మాత్రం అవ్వచ్చు, మాకు మాత్రం ఒక కొత్త ప్రపంచాన్ని చూపించే బ్రహ్మాస్త్రం. మాలాంటి వాళ్ళకి మీరు రెస్పెక్ట్ ఇవ్వడం పర్లేదన్నా, కానీ ఇలా 10 మందిలో అవమానించొద్దు. వెళ్ళొస్తా. బాబాయ్, నేను కూడా అన్నలాగా ఫోటోగ్రాఫర్ అవుతాను. అన్నా, ఒక్క మాట. ఇవాళ నేను సక్సెస్ అవ్వకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా సక్సెస్ ఈ ప్రపంచం చూసే రోజు వస్తుంది.